పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోదీ గారికి ప్రత్యేకించి ఈరోజు ఈ ఏదైతే 151 సీట్లున్న గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు 11 సీట్లకి పరిమితం అయ్యారంటే కేవలం ఏదైతే పెయిడ్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా పనిచేస్తూ, అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఒక ఆర్థిక లావాదేవీ కోసం కల్తీ నెయ్యిని ఏదైతే హిందువుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా వారిని అవమానపరుస్తూ ఈ కల్తీ నెయ్యి చేసినటువంటి పాపాలని ఈరోజు దేవుడే స్వయంగా వీరికి శిక్ష విధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఆ రోజు గేటు కూడా తాకనివ్వమని చెప్పారు. ఈరోజు గేటు కాదు కదా, ఈరోజు అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా వారికి దమ్ము ధైర్యం ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కూడా సరిపోవట్లే. ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో అసెంబ్లీలో ఎక్కడా కూడా సమస్యలపై కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఏదైతే పొగిడేటువంటి మాటలు కానీ లేకపోతే ఆయన పేరుతో చిడతభజన చేయడం కానీ చేశారు, కానీ అసెంబ్లీలో ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అని ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై మా ఎమ్మెల్యేలందరూ కూడా గలం ఇప్పడం జరుగుతుంది. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈరోజు రాష్ట్రాన్ని భవిష్యత్తు మార్చే విధంగా వారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి సారథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో ఎంతో తీపి కబురు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రత్యేకించి బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో మినిస్టర్ అయినటువంటి పయాలో కేశవ్ గారు ఈ బడ్జెట్ని రిలీజ్ చేయటం చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బలుగు బలహీన వర్గాల్ని ఆదుకునే విధంగా అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేసే విధంగా ఇటు వైద్యానికి సంబంధించి అలాగే పిల్లలకి సంబంధించి చదువులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇటు రైతులకు సంబంధించి అమరావతికి సంబంధించి పోలవరానికి సంబంధించి అన్ని విధాలుగా ఈరోజు అన్ని వర్గాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ కేటాయించడం పోలవరం నియోజకవర్గం తరపున అభినందనదాయకంగా మేము చాలా సంతోషిస్తున్నాం.